సమ్మర్ను దొంగలు సీజన్గా మార్చుకుంటున్నారు. సెలవులకు ఇళ్లు వదిలి వెళ్లటమే ఆలస్యం. తమ ప్రతాపం చూపిస్తున్నారు. విద్యుత్ కోతలు, ఉక్కపోత భరించలేక మేడపై నిద్రపోతున్న వాళ్ల ఇళ్లను గుల్ల చేస్తున్నారు. ఇక ఏసీ గదుల్లో గడియ బిగించుకొని నిద్రపోతున్న వాళ్ళ ఇళ్లైతే మేల్కొనే లోపే ఊడ్చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన వరుస దొంగతనాలతో జనం జాగారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారంచేడు గ్రామం కంటి ఆసుపత్రి సమీపంలోని యార్లగడ్డ వెంకన్న ఇల్లు గుల్ల చేశారు. ఇంట్లోని వాళ్లంతా మేడపై నిద్రపోవడాన్ని గమనించిన దొంగలు పెద్ద మొత్తంలో దోచుకున్నారు. బీరువా పగలగొట్టి లోపలున్న 10 సవర్ల బంగారం, 40,000 నగదు ఎత్తుకెళ్లారు. పైన పడుకొని వర్షం వచ్చే తల్లికి మేము కిందకు వచ్చాము. వచ్చే తల్లి మా తలుపులు పగలగొట్టి 15 తులాల బంగారం, 40,000 డబ్బు. కారంచేడులో దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే వేటపాలెం మండలం కొత్తపేటలో మరో చోరీ జరిగింది. రైస్ మిల్ యజమాని హరిబాబు ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. ఏసీ గదిలో నిద్రపోవడాన్ని అవకాశంగా మార్చుకున్నారు. షోకేస్లో పెట్టిన 20 సవర్ల బంగారం, 80,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రి దొంగతనం జరిగింది. సో లోపల బయట వేసిన తాళం వేసినట్టే ఉండి లోపలికి వచ్చి బంగారు ఆభరణాలు, డబ్బు, ఈ ల్యాప్టాప్, సెల్ ఫోన్లు ఎత్తుకుపోయారని కంప్లైంట్. సో విచారిస్తున్నాం. ఎలా జరిగింది విచారించి సో నేరాన్ని వెలికి తీస్తాం. వరుస దొంగతనాలతో ప్రకాశం జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇల్లు వదిలి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. ఇక వేసవి దొంగల ప్రతాపం చూస్తున్న పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులకు, యాత్రలకు వెళ్లే వాళ్ళు ఇంటి వివరాలు తమకు తెలియజేస్తే జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.